శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. వచన సుందరకాండము. ఇవాళ ఎపిసోడు 20 చెప్పుకోవాలి. 19లో ఏం చెప్పుకున్నామంటే 7వ రోజు పారాయణంలో అనమాట ఇది. ఆ అక్షకుమార్ని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలిగా ఈ బాల్ను వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలం పాటు ఆలోచనలో పడాను. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 20 కంటిన్యూ చేస్తాం. ఆ అక్షకుమారుని బాణములకు ఆ కపివరుని వక్షస్థలముగా ఆయపడగా కర్తవ్యము నిర్ణయించుకుని మారుతి గట్టిగా అరుచుచు ఆ రాక్షస యోధిని యుద్ధపటిమను గురించి ఆలోచింపసాగాను. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతన్ని చంపుటకు నా మనస్సు అంగీకరించట్లేదు. ఇతని మనస్సు పరాక్రమ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూస్తూ ఉన్నాడు. మిక్కిలి తీవ్ర గమనము గల ఈతని పరాక్రమము సురాసుల మనస్సులు సైతము కంపించును. ఈతనిని ఏ విధముగానైనా ఉపేక్షింపతాగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానోపాలు చేయడన్న మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పగా ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడు ఇతనిని చంపుడే యుక్తమని నాకు తోచుతున్నది. ఎగసి పడుతున్న మంటలను ఆర్పివేయగా ఉపేక్షించుట ఉచితము కాదు కదా. ఈ విధముగా శత్రుబలములను గురించి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకొని తాను అనుసరించవలసిన యుద్ధ క్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగాను. మహావీరుడు వాయుసుతుడు అయిన ఆ వానరోత్తముడు అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలచే ఆకాశం నందే చంపివేసెను. పిమ్మట అతని రథమును కూడా తన అరచేతితో కొట్టగా అది ముక్కలై ఆకాశం నుండి నేలపై కూలిను. అక్షకుమారుడు అంతరిక్షంలో ఎగిరిను. హనుమంతుడు ఆ అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చిక్కించుకుని అతనిని పట్టుకుని పెక్కుమార్లు గిరిగిరా త్రిప్పి యుద్ధరంగంన వేగముగా విసరి నేలకేసి కొట్టెను. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కట్టి ప్రదేశము, కంఠము శిథిలములయ్యాను. రక్తంలో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గునుగ్గాయను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగాను. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతని భూమిపై పడినట్టు చేసి రాక్షసరాజైన రావణులకు మిక్కిలి భయమును కలిగించాను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుతూ ఉండగా మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయంతో ఆయనను వీక్షించి ఎర్రబారిన కన్నులు గలవాడైన మహావీరుడు హనుమంతుడు ఆ వన ముఖద్వారం మీదకి చేరి ప్రతియోధులైన రాక్షసుల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజు రావణుడు లోపల ఆందోళన పడుతూ ఉన్నను మనస్సును కుదుటపరుచుకొని ధైర్యం వహించి కుపితుడై దేవేంద్రతో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుతూ అతని శౌర్య పరాక్రమములను, బుద్ధి కౌశల్యమును, సమయ స్ఫూర్తిని గుర్తు చేస్తూ అతనిని పలు విధములుగా ఉత్తేజపరచుతూ అనేక విధముల కొనియాడి పిదప ఇట్లు పలికెను. ఆ వానరుని ప్రశస్తమైన బౌద్ధి కౌశలమును, శారీరక బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకుని నీ బలపరాక్రమములను కూడా చూసుకుని నీ శక్తియుక్తులకు తగినట్టుగా విజృంభింపుము. అస్త్ర విద్యలలో లేదా అలాగే అస్త్ర విధులలో శ్రేష్ఠుడా,
నీ నిరుపమాన బలపరాక్రమం చూపించిన వెంటనే శత్రువులు లొంగిపోదురు. అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండాట్లుగా ప్రయత్నము చేయుము. ఆ వానరు నుండి సేనలు మనలను రక్షింపజాలవు కనుక నీవు సేనలతో వెళ్ళకము. తీక్ష్ణమైన వజ్రాయుధం కూడా ఆయన కడ కుంఠితమగును కనుక ఆయన మీదకి వజ్రాయుధంతో కూడా వెళ్ళవద్దు. అది ఆయన కడ పనిచేయదు. నీ కార్యసాఫల్యమునకై అంటే నీవు శత్రువును జయించుటకై ఏకాగ్ర చిత్తుడవై ధనుర్విద్యకు అంటే ధనస్సునకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు వెళ్ళుము. తిరుగులేని విధముగా అంటే యుద్ధ కార్యములకు దిగుము. పితామహుడు ఇచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుతూ వెళ్ళుము. దానికి తప్ప మరి దేనికి అతడు లొంగడు. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితంగా తోచట్లేదు. అయినను క్షాత్రధర్మం అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే. ఏలన సమర్థైన యోధులుండగా రాజు స్వయంగా విడుట రాజధర్మమునకు విరుద్ధము. కథన రంగమున విజయకాంక్ష కలిగి ఉండుట అవసరం కనుక వివిధములు అస్త్రప్రయోగములందు నేర్పు అంటే ప్రహరణము సామర్థ్యం కలిగి ఉండవలను. జయార్థం అస్త్రముల నుండి స్మృతిలో ఉండవలను. ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని రావణులకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించెను. ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి చేతను ప్రశంసలను అందుకొని రణోత్సాహంతో విర్రవీగుతూ సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తులాయను. ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు, శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడును అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడు ఉన్న ప్రదేశములకు రథముపై వేగంగా వెళ్ళాను. వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సవ్వళ్లను ధనుష్కారమును విని తనకు ధీటైన వీరునితో యుద్ధం చేయ అవకాశం లభించినందని మిక్కిరి ఆనందభరితుడయ్యను. ఆ ఇంద్రజిత్తు రణోత్సాహంతో బాణములను ఎక్కుపెట్టి ముందుకు సాగుతుండగా పైకెగిసిన ధూళితో దిశలన్నీ నిండిపోయాను. నాగులు, యక్షులు, మహర్షులు మొదలుగా వారు అక్కడికి చేరి హర్ష ఉల్లాసములను ప్రకటించారు. కాకులు మొదలగు పక్షులు తమకు ఆహారం లభించున్న సంతోషంతో బిగ్గరగా అరచినవి. తన వైపు వచ్చుతున్న ఇంద్రజిత్తును గాంచి హనుమంతుడు సింహనాదము అర్చెను. శత్రువులకు దడపుట్టినట్లు తన శరీరమును పెంచెను. హనుమంతుడు ఇంద్రజిత్తు పరస్పరము యుద్ధములకు తలపడారు. హనుమంతుడు ఇంద్రజిత్తు బాణముల ధాటిని వమ్మునర్చి వాయువు ఆకాశ మార్గంలో సంచరింపసాగను. ఇంద్రజిత్తు వివిధ ఆయుధములను హనుమంతునిపై ప్రయోగించెను. అతడు ఎక్కుపెట్టుతున్న వింటి ధ్వనిని విని మరలా గగనమునకు ఎగిరాను. గురిచూచి కోటులో సమర్థులైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యమును వమ్మునర్చుతూ ఆ వానరత్నములు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరుగుసాగాను. మిక్కిలి వేగముగా యుద్ధములో నడుచుతో సమర్థులైన వారిద్దరును సకల ప్రాణులకు ఆశ్చర్యం ఒలుపునట్లుగా మహాయుద్ధము నడుచుతుండరి వలను ఇంద్రజిత్తునకు తెలియకుండాను. ఇంద్రజిత్తును పడగొట్టు ఉపాయము హనుమంతులకు తోచకుండాను. దేవతలతో సమానమైన పరాక్రమం గల వారిద్దరును పోరసల్పుచూ ఒకరిని మరొకరు జయించుటకు అసాధ్యులుగా నుండి ఆ ఇంద్రజిత్తు అమోఘములైన శరములను కూడా గురి తప్పి పడిపోతున్న చేత తీవ్ర విచారమునకు లోనయ్యను. అతడు హనుమంతుని చంపుట అసాధ్యమని తలచెను. కానీ అతనిని బంధించుటకే బాగుగా ఆలోచింపసాగాను. పిమ్మట అస్త్రవిధులలో ప్రముఖుడు, వీరుడు, మహాతేజశాలియు అయిన ఆ ఇంద్రజిత్తు ఆ వానరత్నములపై బ్రహ్మాస్త్రమును సంధించి దానితో ఆ వానరత్ముని బంధించాను. ఇంద్రజిత్తు ప్రయోగించే బ్రహ్మాస్త్రమును కట్టుబడిన వాడై ఆ కపివరుడు నిశ్చేషుడై భూమిపై పడిపోయాను. ఆ హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్లు తెలుసుకునను.
కానీ బ్రహ్మదేవుని ప్రభావము ఆ అస్త్రశక్తి క్షణకాలంలో తొలగిపోయాను. అది ఆయనను ఏమాత్రము బాధింపలేదు. అప్పుడు అతడు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించినని తలచెను. అది స్వయంభువ అంటే బ్రహ్మమంత్రములచే అభిమంత్రింపబడిన బ్రహ్మాశ్రమం నింగి బ్రహ్మ తనకు ప్రసాదించిన వరమును గుర్తునకు తెచ్చుకొనెను. పితామోహన మహిమచే ప్రభావితమైన ఈ బ్రహ్మాశ్రమం నుండి తప్పించుకోగల శక్తి నాకు లేదు అని తలంచి యంత్రయుక్త దాన్ని నాపై ప్రయోగించను. సరే, ఈ బ్రహ్మాశ్రమం నేను కట్టుబడి ఉండుటే యుక్తము. ఆ విధముగా నేను బ్రహ్మదేవుని గౌరవించినట్లుగును బ్రహ్మాశ్రమం యొక్క ప్రభావం తనపై పితామహునికి గల అనుగ్రహము గుర్తునకు తెచ్చుకున్నాను. బ్రహ్మాశ్రమం నుండి తప్పించుకున్న గల శక్తి తనకు ఉన్నదనియు తెలిసి అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించను. నేను బంధింపబడినను బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుతూ ఉన్నందున నేను భయపడవలసిన పని లేదు. నన్ను బంధించి రావణుని గడుకు తీసుకుని వెళ్ళినను నాకు లాభమే అగును. ఏళ్ళన్నా నేను స్వయంగా అక్కడ రావణుడితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు నన్ను తీసుకుని వెళ్ళుదురుగాక. ఇట్లు ఆలోచించి నిశ్చేష్టుడై ఉండెను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.